అప్పుడెప్పుడో మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి రాస్తూ మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడినటువంటి మాట. ఆయన అర్ధరాత్రి సూర్యుడు, మనందరం పడుకున్న టైంలో ఆయన నిద్రలేస్తాడు, ఆయనలోని కవి నిద్రలేస్తాడు, అద్భుతమైనటువంటి పదజాలతో రాస్తారు అన్నటువంటి. అట్లాగే ఇవాళ రోజున ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అర్ధరాత్రి సూర్యుళ్ళు. మనందరం పడుకున్నప్పుడు వాళ్ళు లెగిసి పనిలో ఉంటున్నారు, మనందరం లేచిన టైంలో వాళ్ళు పడుకోవాల్సి వస్తుంది. జీవన విధానంలో మార్పు. నిన్నటిదాకా చదువుకునే టైంలో ఒక పద్ధతి, ఉద్యోగంలో మంచి ఉద్యోగం వచ్చిందనే టైప్కి ఈ టెన్షన్ ఇది పెరిగిపోతుంది. దానికి తోడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చిన తర్వాతన తన చుట్టూ అల్లుకునేటటువంటి ఒక జీవన విధానం, హైఫై లైఫ్ స్టైల్. అలా లేకపోతే ఆ సర్కిల్లో చులకన. అలా బ్రతకాలి అంటే ఆ సంపాదన చాలదు, అదనంగా సంపాదించడానికి అవకాశం ఉండదు. ఉన్నదాంతో అప్పులు చేస్తే తీర్చడం ఎట్లాగో తెలియదు. దానికి తోడు మానసిక ఒత్తిడి. ఈ క్షణం పని మరి కాసేపటికి పెరిగిపోతుంది. కొత్తది చూసే వాళ్ళకి అదంతా ఏసీల రూముల్లో కూర్చుని ఎంజాయ్ చేసేటట్టు కనబడుతుంది. కానీ మానసికంగా నలిగిపోతుంటారు, అల్లాడిపోతూ ఉంటారు. వాళ్ళకున్నంత టెన్షన్ మామూలు వాళ్ళకి ఎవ్వరికీ ఉండదు. దాని పర్యవసానమే ఆత్మహత్యలు. దానికి తోడు ఆ మానసిక ఒత్తిడి మధ్యన కుటుంబాల దగ్గరకు వస్తే భార్యకి న్యాయం చేయలేని భర్తలు, భర్తకి న్యాయం చేయలేని భార్యలు. అక్కడ వాళ్ళకు అనుగుణంగా స్పందించకపోతే అక్కడ ఎదుర్కొనేటటువంటి సామాజిక పరిస్థితులు, వీటన్నిటికి పరిణామ క్రమంలోనే ఎక్కువ సఫర్ అవుతున్నారు. మల్టీ టాస్కింగ్ అనేటటువంటి మెంటాలిటీ. అంటే మనకి పాత రోజుల్లో అన్ని రకాల కష్టాలు పడిపోయి ఉంటాం, తల్లిదండ్రులు అందరూ కూడా. అలాంటి రకరకాలైనటువంటి వాటి వలన ఉండేది. వీళ్ళేమో ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పెర్సెప్షన్లో పెరిగినటువంటి వాళ్ళు. చిన్నపాటి సమస్యల్ని తట్టుకోలేకపోతున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సమస్యల్ని అధిగమించలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. దీనికి పరిష్కారం ఏంటి? ఆత్మహత్యలేనా? నిన్నటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ది చూస్తే పాపం చాలా పేద కుటుంబం అట. పేద కుటుంబం నుండి పైకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇలా ప్రాణాలు కోల్పోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అలాగని ధనవంతులు ఆత్మహత్యలు చేసుకోవచ్చు అంటే, అక్కడైనా వాళ్ళ జీవితానికి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళు అలా చేస్తారంటే ఎలాగుంటుంది? ఆలోచించాల్సి ఉంది.